అయితే ధ్యానంలో కూర్చునే విధానం, సుఖాసనంలో కూర్చొని వెన్ను ధ్యానం మొదలయ్యేటప్పుడు వెన్ను నిటారుగా పెట్టుకొని వేలలో వేలు పెట్టుకొని, అంటే రెండు చేతులు కలిపితే పిడికిలు బిగుస్తాం కదా, అలా రెండు చేతులు కలుపుకొని ఆ చేతులు కాళ్ళ మీద ఎక్కడైనా విశ్రాంతి స్థితిలో పెట్టుకోవాలి, టైట్ గా పెట్టుకోకూడదు. లేదంటే కుర్చీలో కూర్చుంటే కాళ్ళు పక్క పక్కన పెట్టుకొని, కుర్చీలో కానీ మంచంలో కానీ ఎక్కడ కూర్చున్నా కూడా కాళ్ళు పక్క పక్కన పెట్టుకోవాలి. పక్క పక్కన పెట్టుకొని వేలలో వేలు పెట్టుకొని పిడికిలు బిగించినట్టుగా రెండు చేతులతో అలా పెట్టుకొని చేతులు విశ్రాంతి స్థితిలో ఉంచాలి. ఉంచి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించాలి. శ్వాస తీసుకోవడం వదలడం ఏమీ చేయకూడదు. నేను చెప్పే మాటలన్నీ వింటూనే శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ నీ దృష్టిని మళ్ళీ శ్వాస మీదకి తీసుకురావాలి. ఆలోచనలు వచ్చిన ప్రతిసారి నీ దృష్టిని శ్వాస మీదకి మరల్చి ఆలోచనలు తగ్గించాలి. అప్పుడు ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఇదే ధ్యానంలో మనం చేసేది. ఈ శ్వాస ఉంటేనే మనం జీవించున్నాం. అంటే ఈ శ్వాసే మనం నడిపించే భగవంతుడు. భగవంతుడు ఎక్కడ బయట లేడు, మన లోపలే ఉన్నాడు. ఈ శ్వాస ఉంటేనే మనం జీవించుంటాం. అంటే ఈ శ్వాస ద్వారానే ఈ 6 అడుగుల శరీరం అనుకో బ్రతికుంది, సజీవంగా ఉంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ సజీవంగా ఉన్నారు ఈ శ్వాస వల్లనే. అంటే ఈ శ్వాసనే మనం నడిపించే దైవం. ఎప్పుడైతే మనం ఈ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తామో అప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా సమస్యల్ని చాలా తేలిగ్గా తీసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, పరిష్కరించుకోగలుగుతాం. ఇప్పుడు ధ్యానంలో కూర్చో, కళ్ళు మూసుకోవాలి. వేలలో వేలు పెట్టుకొని రెండు చేతులు జోడించుకొని సుఖాసనంలో కూర్చోవచ్చు లేదా కుర్చీలో కూర్చోవచ్చు. ఆ చేతులు కాళ్ళ మీద పెట్టేసుకోవాలి విశ్రాంతి స్థితిలో. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది, దాన్ని గమనించాలి. ఈ శ్వాస గమనిక మొక్క దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ లేదా నేరుగా శ్వాస ప్రయాణాన్ని గమనించవచ్చు. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీ దృష్టిని ఆలోచనలపై నుంచి సహజంగా జరుగుతున్న శ్వాస మీదకి మరల్చాలి. నా మాటలు వింటూనే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా, అంటే మీ తల ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది, దాన్ని గమనించాలి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు మన శ్వాస నడుస్తూనే ఉంటుంది. శ్వాస వల్ల మనం బ్రతికి ఉన్నాం. ఈ శ్వాస మనని జీవింపజేస్తోంది. ఆ శ్వాసని మనం ఉదయం నుంచి చివరి సాయంత్రం వరకు జరుగుతున్న శ్వాసని, రాత్రి వరకు జరుగుతున్న శ్వాసని మనం గమనించట్లేదు. శ్వాస జరుగుతూనే ఉంది. ఈ ధ్యానంలో కూర్చొని మనం ఆ జరుగుతున్న శ్వాసను గమనించాలి. శ్వాసలోనే సమస్తం ఉంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు రావచ్చు. ఆలోచనలు వస్తే దాన్ని పట్టుకొని ఉంటే ఇంకా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఆలోచనల వైపు నుంచి దృష్టి మరల్చి శ్వాస మీదకి తీసుకురావాలి. అప్పుడు ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఆలోచనలు మాయమైపోతాయి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. చివరి 5 నిమిషాలు శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. లోతైన ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతంగా నిద్రపడుతుంది. మెల్లిమెల్లిగా మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు ఏవైతే కర్మ రూపంలో ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. నా మాటలు వింటూనే శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're feeling very peaceful.
సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుందో, ఎలా బయటికి వస్తుందో దాన్ని గమనించాలి. ఈ శ్వాస గమనిక పొట్ట దగ్గర కానీ ముక్కు దగ్గర కానీ లేదా నేరుగా శ్వాస ప్రయాణాన్ని గమనించవచ్చు. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తోంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తోంది. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. చివరి 1 నిమిషం శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది దాన్ని గమనించాలి. సమస్త దేవతలు పూజించి ఆరాధించే శక్తే విశ్వశక్తి. కులం, మతం ఏదీ లేదు. వాళ్ళంతా విశ్వశక్తి మీదనే ఆధారపడి ఉన్నారు. ఆ విశ్వశక్తినే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆహ్వానిస్తాం. మనం ధ్యానంలో కూర్చొని శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విశ్వశక్తి మన లోపలికి చేరుతుంది. ఈ రోజుకి కూడా శ్రీకృష్ణుడు ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తూనే ఉన్నాడు. అలాగే శివుడు కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాడు. కొన్ని చోట్ల వాళ్ళు ధ్యానంలో కూర్చున్నట్టుగానే మనకు ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎంత ఎదిగినా ఇంకా ఇంకా సాధించాల్సింది ఉంది. అది సాధించాలంటే ధ్యానంలో కూర్చోవాలి. అందుకోసమే వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్రీకృష్ణుడు భగవంతుడుగా మారడానికి 1000 సంవత్సరాల ముందే ధ్యానాన్ని మొదలుపెట్టాడు. అలా అందరు దేవుళ్ళు అంతే. కొన్ని వేల సంవత్సరాల ముందే ధ్యానాన్ని మొదలు పెట్టడం వల్ల ఈరోజు వాళ్ళు దేవుళ్ళుగా కొలవబడుతున్నారు. జీవితంలో మనం సక్సెస్ కావాలన్నా, ఏ విజయం మనకు రావాలన్నా మనం ప్రశాంతంగా ఉంటే దాన్ని సాధించగలుగుతాం. గాబరగా పరిగెడుతూ ఆలోచనలతో నిండిపోతే మనం ఏది సరైనదో, ఏది తప్పుడు నిర్ణయమో తెలుసుకోలేం. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. ధ్యానం చేయడం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ధ్యానం నుంచి బయటికి వచ్చే విధానం కళ్ళు అలాగే మూసుకొని ఉంచి చేతులు విడదీసి కళ్ళకి ఎదురుగా పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. చేతులు విడదీసి కళ్ళకి ఎదురుగా పెట్టుకోవాలి. కళ్ళకి ఎదురుగా పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ 10 సెకండ్లు చేతులు చూడాలి. కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతులు చూడాలి. ధ్యానం అయిపోయింది. చేతులు విడదీసి బయటికి రండి. చేతులు ఎదురుగా కళ్ళకి ఎదురుగా పెట్టుకోవాలి.
కళ్ళకి ఎదురుగా పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతుల్ని ఒక 10 సెకండ్లు చూశాక అప్పుడు మెల్లిగా చేతులు కిందకేయాలి. ఇది ధ్యానం నుంచి బయటకు వచ్చే విధానం, ధ్యానం చేసే విధానం.